కోటి పూజలు అందుకున్న వినాయకుడు గంగమ్మ ఒడికి చేరాడు. నామస్మరణ, భజనలు, కోలాటాలు, నృత్యాల మధ్య బై బై గణేష్ అంటూ భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. స్థానిక చెరువులు, వాగుల్లో వినాయక నిమజ్జనాలు నిర్వహించారు. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్, ఇతర చెరువులతో పాటుగా 74 కృత్రిమ కొలనులో నిమజ్జనం కొనసాగింది. హుస్సేన్ సాగర్ తీరం జనసంద్రంగా మారింది. ఇక ఖైరతాబాద్ మహాగణపతిని శనివారం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషాలకు వాహనంపైకి చేర్చారు. మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాలకు నిమజ్జనం పూర్తయింది. ముందుగానే ఆ ప్రాంతంలో పూడిక తీయటంతో 70 అడుగుల భారీ విగ్రహం ఈసారి పూర్తిగా నీట మునిగింది. కాగా ఈసారి ఖైరతాబాద్ మహాగణపతిని సుమారు 40 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం సాయంత్రం వరకు 2.54 లక్షల విగ్రహాల నిమజ్జనం పూర్తయిందని జిహెచ్ఎంసీ ప్రకటించింది. కనీసం 1.5 అడుగుల కన్నా పెద్ద ఎత్తున ఉన్న విగ్రహాలు లెక్కించామని తెలిపింది. 3 అడుగుల్లోపు విగ్రహాలు 92,000 పైచీలకు ఉండగా అంతకన్నా పెద్దవి 1.62 లక్షలకు పైగా ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం సందర్భంగా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలకు వచ్చే భక్తుల కోసం 600 బస్సులు రైల్వే శాఖ అదనపు MMTS సర్వీసులు నడిపాయి. అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు కొనసాగించారు. శోభయాత్రల మార్గంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు సుమారుగా 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించారు. సుమారుగా 30,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి ఆయన పరిశీలించారు. గట్టి భద్రతా ఏర్పాట్లు చేశామని, డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టామని తెలిపారు. ఇక మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేక హెలికాప్టర్లో గణేష్ శోభయాత్రలను నిమజ్జనాన్ని పరిశీలించారు. ఇక
ఇక నిమజ్జనాల కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ 40 క్రేన్లు ఉన్నాయని సిపి ఆనంద్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ప్రధాన మానిటరింగ్ కేంద్రం నుంచి పరిశీలిస్తున్నామన్నారు. మండపాల నిర్వాహకులు అన్ని విషయాల్లో తమకు సహకరిస్తున్నారని సిపి సివి ఆనంద్ తెలిపారు. మేము 6:30కు ఖైరతాబాద్ గణేష్ నుండి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం, ఈ శోభయాత్ర అనేది ప్రారంభమైంది. మేము 6:30కు బయలుదేరుతుందని అనుకున్న సందర్భంలో అది కొద్దిగా ఆలస్యమై దాదాపు 7:30కు ఖైరతాబాద్ నుండి పెద్ద విగ్రహం 69 అడుగులు 40 టన్నుల వెయిట్ దానిది, అది బయలుదేరి, కానీ ఆ టైం ఏదైతే అక్కడ ఎక్కువ జరిగిందో అది దాన్ని మేకప్ చేసుకుంటూ దాదాపు 1 గంటలకు అక్కడ నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము. అక్కడ క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ చేరుకున్న తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని దాదాపు 1:05 ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అక్కడ బడా గణేష్ అనేది నిమజ్జనం అయింది. బాలాపూర్ గణేష్ కూడా ఇంకొకటి మేము ఎప్పుడు కూడా అంచనా వేస్తుంటాము. అది కొద్దిగా ఈరోజు ఉదయం అక్కడ కొన్ని అడ్డంకులు రావడంతో 2 గంటల ఆలస్యం అయినప్పటికీ దారిలో దాన్ని పుషింగ్ పార్టీస్ ద్వారా తొందరగా తరలించి ఆ నిర్వాహకుల సహాయంతో సాయంత్రం 6:13 దాని నిమజ్జనం కూడా అయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే దాదాపు 650 విగ్రహాలు ఉదయం నుండి నిమజ్జనం అయ్యాయి. అన్ని ప్రాంతాల నుండి ఈ విగ్రహాలు రావడం, మా అధికారులు అక్కడ క్రేన్ ఆపరేటర్స్ అందరితో కలిసి దాదాపు 650 వరకు ఇప్పటివరకు నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా 4700 విగ్రహాలు యాజ్ పర్ ఒఫీషియల్ రికార్డ్ నిమజ్జనం అయ్యే అవసరం ఉంది. మేము మొత్తం ఇప్పుడే రివ్యూ చేశాము. 5 గంటల ప్రాంతంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో, మేయర్ విజయలక్ష్మి గారితో అందరం కలిసి ఒక ఏరియల్ సర్వే చేశాము. ఏరియల్ సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే సౌత్ జోన్లో ఏదైతే ఛత్రినాక ప్రాంతం ఉందో చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, మళ్ళీ రాచకొండ, సైబరాబాద్ నుండి వచ్చే విగ్రహాలు ఏవైతే కలుస్తాయో మా మెయిన్ ప్రొసెషన్లో, అవన్నీ కూడా రోడ్డు పైన వచ్చి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి కామారెడ్డి జిల్లా ఇంద్రనగర్ వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. క్రేన్ తాడు తెగిపోవడంతో వినాయకుని విగ్రహం కింద పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సాయి లింబాద్రి అనే ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాలనీ యువజన సంఘం గణపతి కిరణ్ తోటి లావట్టేటప్పుడు కిరణ్ బెల్ట్ స్లిప్ అయి గణపతి కింద పడిపోయింది. అప్పుడు 3 పిల్లలకు దెబ్బలు తగిలినాయి. ఒక పిల్లగాడు కాలు 3 వంకలు, ఒక కాలు ఫ్రాక్చర్ అయింది, ఒక ఆయనకు చేతి ఇరిగింది, ఇంకో అబ్బాయికి నడుములో దాకింది. లైఫ్ హాస్పిటల్ ఉన్నారు, 2 హాస్పిటల్ సాయి కృష్ణ. ఈ 2 కాళ్ళు పోయిన అతనికి జీవనోపాధికి ఆ కాలు మంచి కావడానికి ప్రభుత్వం తరపున కానీ పెద్దల తరపున కానీ సాయం అందించి అతని కుటుంబాన్ని ఆదుకోగలరని కోరుకుంటున్నాను. వరంగల్ జిల్లా